దాచేస్తే దాగని సత్యం అని చెప్పి సత్యాన్ని దాచేస్తే ఎలా కేటీఆర్ గారు? మందికి పుట్టిన బిడ్డలని మీ బిడ్డలుగా ఎలా చెప్తారు మీరు? చెప్పండి. కనీసం జీవితంలో ఒక్కో రోజైనా అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పడానికి ప్రయత్నించండి. అబద్ధాలు మాట్లాడడంలో మీరు హరీష్ రావు గారిని మించిపోవాలనుకుంటున్నారా? లేకపోతే మీ తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారిని రికార్డు బ్రేక్ చేయాలని చెప్తున్నారా? 2024 సంవత్సరానికి గాను చేపల ఉత్పత్తి పైన భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అంతర్గత చేపల ఉత్పత్తి కింద అవార్డుని ఇవ్వడం జరిగింది. ఆ అవార్డుని పట్టుకొని 2016 నుంచి 2023 వరకు మా ప్రభుత్వం వల్లనే చేపల ఉత్పత్తి అయిందని, చేపల పెంపకం అయిందని, చేపలు వల్ల అందరూ అభివృద్ధి పొందాలని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. అసలు అవార్డు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? అవార్డు కారణాలు మీకు తెలుసా? అబద్ధాలు మాట్లాడే ముందు కొంచెమే తెలుసుకోండి. 2023 డిసెంబర్ 22 నుంచి నేటి వరకు అంటే నవంబర్ 21 వరకు రాష్ట్రంలో 225 కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు గాను 8069 సభ్యులను ఇందులో చేసేందుకు గాను అవార్డు రావడం జరిగింది. అవార్డుకి కారణాలు తెలియకుండా ఏదో మా వల్లనే అవార్డు వచ్చిందని చెప్పడం అంటే దీనికన్నా సిగ్గు చేయడం లేదు. మీకు చేసినటువంటి అహంకారానికి మాటలు లేవు. ఇప్పుడు అవార్డు వచ్చింది మళ్ళా ఇంకో మాట, ఇందిరా మహిళా శక్తి పథకం కింద మత్స్యకారులకు 60% సబ్సిడీతో మొబైల్ ఫిష్ రీటైల్ సెంటర్లు ఇవ్వడం జరిగింది 32 తెలంగాణ రాష్ట్రంలో. ఇందిరా మహిళా శక్తి ఎవరిదండి? కేటీఆర్ గారు చెప్పండి మీరే. కొంచెమైనా సిగ్గుండాలి. అది నోరా మోరా కొంచెమైన ఆహ్వానం లేదా మీకు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో 60% సబ్సిడీతో మహిళా మత్స్యకారులకు, మళ్ళీ రాసుకోండి కేటీఆర్ గారు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 60% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్రంలో 32 మొబైల్ ఫిష్ క్యాంటీన్లను, ఫిష్ రీటైల్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ అవార్డు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. మాట్లాడే ముందు అది ఏంది అసలు? అది నరంలో 4 ఇద్దరు మాట్లాడొచ్చా? దీనికి తోడు ఆ పత్రిక ఒకటి ఏమనాల్లో ఏమనంటే ఇక చెండాలం. వీళ్ళకైతే ఆ గుమ్మస్తా తెలంగాణకైతే ఏం చెప్పాలని అర్థం కాదు. పచ్చి అబద్ధాలు, రాసే ప్రతి మాట అబద్ధమే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తిని పెంపొందించాలి, మత్స్యకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేదు ఈ సబ్సిడీ. 50% సబ్సిడీని 10% పెంచి 60% తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వానికి 4 కారణాలు అవార్డు వచ్చింది. మొదటిది సభ్యత్వాలు చేసినందుకు, సంఘాలు ఏర్పాటు చేసినందుకు. రెండవది 32 తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ఫిష్ క్యాంటీన్లు ఏర్పరిచినందుకు. అదేవిధంగా మూడవది రాష్ట్రానికి ఆదాయం చేకూర్చడంలో మత్స్య సంపద పెంచే ఉద్దేశంతో 4.56 ఉన్నటువంటి ఉత్పత్తిని, దానికి సంబంధించిన ఆదాయాన్ని 759 కోట్లుగా పెంచే విధంగా పెంచినందుకు నవంబర్ 21 నుంచి ఈ నవంబర్ 21 వరకు రాష్ట్ర సంపద 759 కోట్లు పెంచినందుకు ఈ అవార్డు రావడం జరిగింది. అది మీ ఘనతనా? నవంబర్ 21, 2023 నుంచి నవంబర్ 21, 2024 వరకు ఆ ఘనత ఎవరిది? ఇది దాచిరా మీరు? ఇది తెలుదా మీకు? తెలుసుకోండి. వచ్చి సమాచారం తెలియకపోతే గాంధీపురికి రండి, మీకు ఇస్తాం సమాచారం. కేటీఆర్ గారు ఆ గుమ్మస్తా తెలంగాణ పేపర్ రండి, వచ్చి తీసుకోవచ్చు. మీరు ఎలాంటి రుసుము కట్టిన అవసరం లేదు, ఫ్రీగా ఇస్తాం సమాచారం. 4వది బీమా పథకం ద్వారా 4,16,16 మంది సభ్యులైనటువంటి తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార రంగంలో వారి యొక్క జీవితాలను కాపాడడానికి 139 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలబడింది. అందుకు గాను అవార్డు వచ్చింది. రాసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 4,16,000 మంది సభ్యుల యొక్క జీవితాలను కాపాడడానికి జీవిత ప్రీమియం కింద 139 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉత్తమ అంతర్గత చేపల ఉత్పత్తి కింద, ఇన్లాండ్ ఫిష్ కింద అవార్డు ఇవ్వడం జరిగింది. ఏదో పేపర్ లో రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడితే కానీ నన్ను గుర్తించాలని చెప్తే ఎట్లా కేటీఆర్ గారు? దినం దినం మీ దిమాగ్ చిన్నగా అవుతుంది. అది డ్రగ్స్ వల్లనో ఇక తాగు వల్ల తెలియదు. అప్పుడు అంటుండే కదా ఎక్కువ తాగితే మెదడు చిన్న అవుతుందని చెప్పి, అది కూడా అవుతుంది వచ్చాయనకు. ఇట్లా మాట్లాడితే నవ్విపోతున్నారు అందరూ. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు నవ్వుతున్నారు. ఏమైంది కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏదైనా దాఖలా చూపించచ్చు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఇస్తారు, ఫ్రీ ఇస్తారు ట్రీట్మెంట్, అట్లేం లేదు. ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే కూడా సీఎం గారికి చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఆయనకి ఏమన్నా వైరస్ ఖర్చులకు డబ్బులు ఇస్తాం. సీఎం సార్ చెప్పేసి సీఎం గారు చెప్పి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆయన మెదడుకి చిల్లు పడింది,
దినం దిమాకు చిన్నగా అవుతుంది. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి వైద్య ఖర్చులు ఇచ్చే విధంగా మేము ఆయనకు వినిపించుకుంటాం. కొంచెం గ్రహించండి. పేపర్ ఉంది కదా, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, ముందు మైక్ ఉంది కదా అని చెప్పి ఏది పడి అట్లా మాట్లాడితే ఇక్కడ మేము ఊరుకునే లేదు. 4 ఉత్తమ పథకాల కింద గత 23 డిసెంబర్ వచ్చిన ప్రభుత్వానికి అవార్డు వస్తే మాకొచ్చింది, మేం తెచ్చినాం, మాకే వచ్చింది. దానికి కారణం కేసీఆర్. మీరు వెళ్ళండి, తెలుసుకోండి. నేను కేటీఆర్ గారికి వారి ఇంటి అడ్రస్ పంపుతున్నాను. పూర్తి సమాచారం, అవార్డు ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చిందని చెప్పి గాంధీ భవన్ ఫ్యాక్స్ ద్వారా గాంధీ భవన్ సిబ్బందిని ఇచ్చి కేటీఆర్ ఇంటికి పూర్తి సమాచారం పంపుతున్నాము. ఇంతకు ముందు ఆ హరీష్ రావు ఆయన తర్వాత ఈయన అందరుగా తోడు దొంగలు, అబద్ధాల యూనివర్సిటీ జూనియర్ ప్రొఫెసర్ కేటీఆర్ గారు మరి కొద్ది రోజుల్లో పదోన్నతి పొంది సీనియర్ ప్రొఫెసర్ గా కావాలనే ఉద్దేశంతో హరీష్ రావు గారిని బీట్ చేయాలి, కేసీఆర్ ని బీట్ చేయాలనే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీరు ఎవరు పట్టించుకోకండి. ఆయనకు అవగాహన లోపం ఉంది, సమాచార లోపం ఉంది, ఆరోగ్య లోపం కూడా ఉంది. ధన్యవాదాలు.